అందాల తారగా పేరు సొంతం చేసుకున్న స్నేహ ఒకానొక సమయంలో తన అందంతో, నటనతో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి టాలీవుడ్ని ఒక ఊపు ఊపింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు సౌత్ ఇండియా సినిమాల్లో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న స్నేహ కెరియర్ పీక్స్లో ఉండగానే నటుడు ప్రసన్న కుమార్ను వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన ఈమె ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. అయితే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ చిత్రాలు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. 2000 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రత్యేక ఫాలోయింగ్ని కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహకు ఒక వింత వ్యాధి ఉందంటూ ఆమె భర్త ప్రసన్న కుమార్ చెప్పుకురావటం ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త హాట్ టాపిక్గా మారింది. 2012 మే 11వ తేదీన ప్రసన్నను వివాహం చేసుకున్నారు స్నేహ. అప్పటి నుంచి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దంపతులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలోనే స్నేహకి ఉన్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చారు ప్రసన్న. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, స్నేహకి ఓసీడీ అనే ఒక సమస్య ఉంది. తనకు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా కిచెన్ క్లీన్గా ఉండాల్సిందే. అయితే ఈ అరుదైన ఓసీడీ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఇంట్లో అది బాలేదు, ఇది బాలేదు అని రోజుకి 3 సార్లు అన్నీ మారుస్తుంది. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మార్చకుండా ఉంది నన్ను మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు ప్రసన్న. ఇక ప్రసన్న చేసిన ఈ కామెంటు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక అంతేకాదు, స్నేహకి ఉన్న సమస్య గురించి చెప్పటంతో అందరూ శర్వానంద్ మూవీని గుర్తు చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఒకప్పుడు పెళ్లికి ముందు హవా నడిపించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరియర్ సాగిస్తోంది. అలా రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈమె పలు హిట్ సినిమాల్లో భాగమవుతూ దూసుకుపోతోంది. అంతేకాదు, పలు షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది స్నేహ.